అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన నమ్ముకున్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనుషులు మనల్ని విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు నిన్ను విడిచిపెడతారేమో కానీ నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాటన్నిటి నుండి మనకి విడుదలనిస్తాడు. అందుకనే తన జనులను ఆయన విడనాడడు. అందుకనే ఇశ్రాయేలు జీవితంలో మనం చూసాం, వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారు మరి ప్రయాణం అంతట్లో దేవుడు తోడై ఉన్నాడు. భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. మీరు కూడా ఈ వాక్యం వింటున్న మీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. ధైర్యముగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాలు.